హాయ్ అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ కరో ఫీల్ కరో. ఇవాళ శుక్రవారం కదండి, అందుకని శుక్రవారం పూట ఏదో ఒకటి నేను తెలిసిన వాళ్ళకి కొంచెం పూర్ పీపుల్స్ ఉన్నారండి మా ఇంటి దగ్గర, అలా ఇవ్వటం అలవాటు నాకు. ఇవాళ 2 kgs గోధుమ పిండి కలిపేసుకున్నానండి. 2 kgs ఫ్రెష్ చికెన్ తెప్పించుకున్నాను. బాగా కడిగేసి చికెను, అందులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మొత్తం వేసుకొని బాగా కలిపి పెట్టేశానండి. గోధుమ పిండి కూడా 2 kgs తీసుకున్నాను. ఇందులోనే చికెన్లోనే నేను పెరుగు వేసేసి కలిపేసి పెట్టేసుకున్నానండి. కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకుని, ఇది జ్యూసీ లాగా ఉండిద్దండి. చపాతీల్లో చాలా బాగుండిద్ది. ఇందులోనే 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి కలిపేసుకొని కొంచెం 1 గంట సేపు పెట్టేసుకొని తర్వాత వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసి ఇటు వచ్చేసి నేను చపాతీలు కూడా చేసుకుంటున్నానండి. 1 by 1 చపాతీలు కూడా చేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసి ఇలా కటింగ్ చేసుకోవటం చిన్నప్పుడు మా మమ్మీ పక్కన కూర్చొని చూసేవాళ్ళం అండి. అందుకని నాకు ఇలాగే అలవాటు చపాతీలు ఎప్పుడు చేయటం. మా మమ్మీ చెప్పేది ఎప్పుడు చపాతీ తుంచితే పొరలుగా రావాలి, అలా ఉంటేనే బాగుండిద్దని. చూడండి ఎంత జ్యూసీగా అయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే కొంచెం ఇలాగా చపాతీల్లో నలుచుకోవడానికి చాలా బాగుండిద్దండి. చూడండి ఎంత బాగుందో, అసలు నీళ్ళు వస్తున్నాయి నోట్లో నుంచి నిజంగా. ఇప్పుడు పెనం పెట్టుకొని నేను ఇలా చపాతీలన్నీ ఒకటి కాల్చుకుంటున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇలాగా రెండు చపాతీలు కర్రీ వేసుకొని ఇలా ఫ్రై వేసుకొని కట్టేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.